హలో అండి అందరికీ నమస్తే. సో కమ్యూనికేషన్ యాప్స్ వాట్సాప్, టెలిగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి కేంద్రం నుంచి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నార్మల్‌గా మనం సిమ్ లేకుండా కూడా టెలిగ్రామ్, వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇప్పటి నుంచి సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్‌లు పనిచేయవంట. ఈ నిబంధన కూడా 90 రోజుల్లో అమల్లోకి వస్తుందంట. సో సిమ్ లేకపోయినా వాట్సాప్, టెలిగ్రామ్ వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్టే. వారందరికీ కేంద్రం బిగ్ షాక్ అయితే ఇచ్చింది. కమ్యూనికేషన్ యాప్స్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. కమ్యూనికేషన్ యాప్స్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి వాటిలో ఇలాంటి యాప్స్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ విధంగా ఈ కొత్త నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. సో చాలామంది ఏంటంటే సిమ్ వాడకపోయినా కూడా అంటే అది ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఆ నెంబర్ యూజ్ చేసుకొని అదే వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఆ డేటా అనేది మిస్యూజ్ అవుతుంది. సో దాన్ని అరికట్టడానికి అలా మిస్యూజ్ అవ్వకుండా చేయడానికి ఇలాంటి కొత్త నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. ఈ యాప్స్కు సిమ్ కార్డ్ బైండింగ్ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఈ యాప్స్ మనం యూజ్ చేయాలంటే కంపల్సరీ సిమ్ కార్డ్ అయితే ఉండాల్సిందే. ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించిన యాప్ సేవలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఇప్పటి నుంచి ఏంటంటే ఫోన్లో నుంచి అంటే మనం ఒకసారి వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సిమ్ తీసేస్తామన్నమాట. సో ఇప్పటి నుంచి ఆ విధంగా సిమ్ తీయడానికి ఉండదు. ఒకవేళ తీసేసినా వాట్సాప్ అనేది ఆగిపోతుంది. ఓకే. అండ్ ఈ నిబంధనలు 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. యాప్ను వెబ్ బ్రౌజర్లో ఉపయోగిస్తే నార్మల్‌గా మనం వెబ్ బ్రౌజర్లో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌ని యూజ్ చేస్తున్నప్పుడు ఒకసారి లాగిన్ అయితే అది మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు అన్నమాట. కానీ ఇప్పటి నుంచి 6 అవర్స్‌కి ఒకసారి లాగౌట్ ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం యూజ్ చేయడానికి ఉండదు. ఒకవేళ మనం మళ్ళీ ఈ సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా మళ్ళీ మొబైల్ సిమ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఒకవేళ సదరు డివైస్ నుంచి సిమ్ కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసిన సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. కరెక్ట్. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ని వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. సో సిమ్ బైండింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.